నమస్తే అండి, నేను సునీతను. ఈరోజు సేమియాతో వెరైటీగా దద్దోజనం చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సినవి సేమియా ఒక గ్లాస్ అండి, దీంట్లో వేస్తే కప్పు అయ్యింది. ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను, ఒక గ్లాస్ కొలత కప్పు అయ్యింది. ఈ బౌల్లో వేసుకున్నాను ఒక కప్పు సేమియా, ఒక కప్పు పెరుగు, గార్నిష్ కోసం దానిమ్మ గింజలు, కొత్తిమీర, దీనిలో ఫ్లేవర్ కోసం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు రెండు చేసి చూపిస్తాను. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలండి స్టవ్ మీద. గిన్నె వేడెక్కే లోపల పక్కన స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాసున్నర వాటర్ తీసుకున్నానండి. బాయిల్ చేస్తాను వాటర్ని. గిన్నె వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. నూనె వేడెక్కిందండి, సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్, ప్లస్ మాడిపోతుంది. సేమియా వేపుకోవాలండి, ఇలా వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. వేగిపోయింది సేమియా, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. పక్కన బాయిల్డ్ వాటర్ పెట్టాను కదండి, అది పోసేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. దీనికి సరిపడా సాల్ట్ అండి, పెరుగు కలుపుతాం కదా, అంతా సరిపడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఇలా ఒకసారి కలుపుకొని మూత వేసేస్తున్నానండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉడుకుతుంది. ఇంకా 5 minutesలో అయిపోతుంది. మూత పెట్టేస్తున్నాను. మూత తీసి చూద్దామండి, పూర్తిగా ఉడికిందేమో. ఉడికిపోయిందండి. ఇలా నూనెలో వేపి వేడి నీళ్ళు పోస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి, అంటుకోదు. వేడి నీళ్ళు పోస్తే ఇలా విడిలిపోతుంది. పూర్తిగా ఉడికిపోయిందండి. ఇలా పలుకు లేకుండా ఉడకబెట్టేస్తున్నాను. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి, పూర్తిగా చల్లారిపోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇలా ఒకసారి కలిపేసేసుకుని, ఉప్పు ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసేసాను. ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు నిండా పెరుగు తీసుకున్నానండి. పెరుగు వేసేస్తున్నాను. పెరుగుని పూర్తిగా కలుపుకోవాలి. చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుందాం. పెరుగు సరిపడా ఉందండి. దీంట్లోకి దానిమ్మ గింజలు, మన ఇష్టం అండి, కొత్తిమీర పూర్తిగా కలుపుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసానండి తాలింపు కోసం, పోపు కోసం. నూనె కాగింది. అల్లం కట్ చేసి పెట్టుకున్న ముక్కలండి, బాగా వేగాలి. శనగపప్పు అండి, ఆవాలు, జీలకర్ర, అన్నీ వేగాలి. జీడిపప్పులు,
పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నానండి చీలికల్లాగా. ఎండుమిర్చి 2 వేసానండి, కట్ చేశాను. ఇంగు వేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఉంటే వేయండి లేదా స్కిప్ చేసేసేయండి. ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు, తాలింపు అంతా వేగిపోయిందండి. పసుపు వేస్తున్నాను. తాలింపు వేసేసేద్దామండి. తాలింపు అంతా వేసాను కదండి, కలిపేసుకుందాం. పూర్తిగా కలిసిపోయిందండి. తాలింపు కూడా మొత్తం తాలింపు వేసి కలిపేసాను. ఒక బౌల్లోకి తీసి చూపిస్తాను. టేస్టీగా ఉండి సేమియా దద్దోజనం రెడీ అండి. చాలా బాగుంటుంది, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఉంటానండి, బాయ్.